రామాయణంలో సుందరకాండలు 14 సర్గం. ఇక్కడ హనుమంతుడు అశోకవనంలో చేరుకోవటం, దాని శోభనంతా కూడా తిలకించి చూడటం, అక్కడే మళ్ళీ ఒక శింశుప వృక్షంయందు దాగి ఉండి అక్కడి నుంచి సీతాదేవి కోసం అన్వేషించుట గురించి చెప్పబడి ఉంది. సా ముహూర్తామివ ధ్యాత్వా మనసా చాదిగమ్యతాం అవప్లూతో మహాతేజాః ప్రాకారం తస్య విష్మనః. ఇప్పుడు దాకా లంకా నగరం అంతా కూడా రావణాసుడు చెంతున్న స్త్రీలని ప్రతి ఒక్కరిని కూడా గాలించి వెతికాడు, కానీ సీతాజాడ అన్నది ఎక్కడా కనిపించలేదు. ఇంకా చివరిగా మిగిలింది ఏంటంటే ఆ అశోకవనం ఒక్కటే మిగిలింది. అయితే ఇప్పుడు ఏ సీతమ్మనైతే దర్శించుకుని తిరిగి వెళ్ళి ఈ కార్యం సాఫల్యమైందని రాముణ్ణి దర్శించుకోవాలి, ఇది జరగకపోతే రాముణ్ణి మళ్ళీ దర్శించుకునే అవకాశం లేదు. అందుకని ఆ సీతాదేవిని ఎలా అన్నా సరే దర్శించాలన్న భావనతో హనుమంతుడు క్షణకాలం పాటు సీతాదేవిని మనస్సందు ధ్యానించాను. తర్వాత ఆ అశోకవనంలోకి చేరుకోవటానికి రావణాసుడు యొక్క భవనం నుంచి దానికున్న ఆ గోడ మీద నుంచి మళ్ళీ ఈ అశోకవనం అన్న గోడ మీదకి దూకాడు. సతు సంపృష్ట సర్వాంగః ప్రాకారస్థో మహాకపిః పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ధ్రుమాన్. ఆ ప్రాకారం మీదకి చేరగానే ఆ హనుమంతుడు పులకించిపోయాడు. ఎందుకు అంటే ఎలా అయితే వసంత ఋతువులో చక్కగా సమృద్ధిగా పచ్చని ఆకులతో అన్ని చెట్లు బాగుంటాయి, లతలు చెట్లు కల్లుకుని బాగా వ్యాపించిపోయినట్టుగా ఉంటాయి, పువ్వుల చెట్లకి పూలు నిండుగా ఉంటాయి, సువాసన భరితంగా ఉంటాయి, అలాగే పళ్ళ చెట్లకి పళ్ళు కూడా నిండుగా ఉంటాయి. అలాగా ఈ అశోకవనంలో అంతా సమృద్ధిగా ఉన్న మహావృక్షాల్ని చూశాడు. సాలాన శోకాన్ భవాశ్చ చంపకాశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాన్ చూతాన్ కపిముఖానపి. అక్కడ ఎన్నో రకాల చెట్లు ఎన్నో ఉన్నాయి. మద్ది చెట్లు, అందమైన అశోక వృక్షాలు, విరబూసిన సంపెంగలు, విరిగి చెట్లు, పొన్నగ చెట్లు, మామిడి చెట్లు, ఇలా బోల్డ్ చెట్లు అక్కడ మళ్ళీ లెక్కకి పెట్టలేనన్ని వందల కొలది ఉన్నాయి. అతామ్రావణ సంచన్నాన్ లతాశత సమావృతాన్ జాముక్త ఇవ నారాచః పొప్లువే వృక్షవాటిక. మళ్ళీ ఇన్ని చెట్లతో పాటు లతలు కూడా ఆ చెట్లకి అల్లుకుని ఉన్నాయి, పూల చెట్లకి పూలు నిండుగా ఉన్నాయి, పళ్ళ చెట్లకి పళ్ళు నిండుగా ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలుగా వ్యాపించి నిండిపోయి ఉన్న ఆ చెట్లన్నింటినీ కూడా చూసి ఒక్కసారిగా వేగంగా దూకాడు హనుమంతుడు. సప్రవిశ్య విచిత్రాంతాం విహాగైరభినాదితాం రాజతేహ కాంచనాశ్చైవ పాదపే సర్వతో వృతాం. విచిత్రంగా ఉన్న ఆ వృక్షాలొక్క దాంట్లోకి ఎప్పుడైతే హనుమంతుడు ప్రవేశించాడో అక్కడ మళ్ళీ పక్షులొక్క శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ చెట్ల మీద ఉన్న బోడు రకాల పక్షులు ఉన్నాయి. అంతటా మళ్ళీ వెండి బంగారపు వెన్నెలతో ఉన్న ఆ చెట్లు అక్కడ అలరారుతున్నవన్నీ కూడా చూశాడు. ఇవి మళ్ళీ ఇక్కడ పక్షులొక్క సమూహాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విహాగే మృగ సంగీశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాసం దదర్శ హనుమాన్ కపిః. పూలతో, పళ్ళ చెట్లతో, పల్లి పక్షులతో అంతలాగా అలరారుతున్న ఆ వివిధమైన చెట్లని, అలాగే బోల్డు రకాల రంగులైన లేడి పిల్లలు గుంపులుగా చాలా చిత్రంగా ఉన్నవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఉదయిస్తున్న సూర్యుడు యొక్క కాంతి ఎలా అయితే ఉంటుందో తేజస్సుతో నిండిపోయి ఉంది. ఆ వనాన్నంతా కూడా చూస్తున్నాడు హనుమంతుడు. వృతాం నానా విద్యే వృక్షైః పుష్పోపఘా ఫలోపఘైః కోకిలేర్భృంగరాజేశ్చ మత్తేర్నిత్యా నిషేవితాం. మానవులకి ఆహ్లాదకారిగా, ఏదైతే మనకి చూడటానికి వాసన బాగుండాలి, కంటికి బాగా ఉండాలి, పైగా ఇక్కడ పళ్ళతో అన్నిటితో నిండిపోయింది, అంటే ఏదైతే ఆహార విషయానికి అలాగే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, ఏదైతే మనకి ఇంకా ఇంకా ఈ భోగప్రాయంగా ఉండటానికి వీలుగా అన్నట్టుగా ఉన్నది. అందుకే మానవులకి ఆహ్లాదకరంగా ఉంది, అలాగే ఈ మృగాలకి పక్షులకు కూడా ఉల్లాసాన్ని ఇచ్చేది. ఈ వసంత ఋతు పుష్పాలతో పళ్ళతో ఇంతలాగా సంపన్నంగా ఉన్న బోల్డు రకాల చెట్లు అక్కడ ఉన్నాయి. అందుకని అవన్నీ కూడా ఎక్కువగా ఉండటం చేత ఈ మత్తుల్లిన కోకిలలు కూడా చక్కగా అక్కడ విహరిస్తూ ఉన్నాయి. ప్రహృష్టామనుజే కాని మృగపక్షి సమాకులే మత్తబర్హిన సంహృష్టాం నానా ద్విజ గణాయుతాం. గండు తుమ్మెదలు సేవింపబడుతున్నట్టుగా,
హాయిగా విహరిస్తున్న ఈ నెమళ్ళు అక్కడంతా ఆశ్రయించి ఉన్న అందుకే ఎన్నో రకాల పక్షి ఈ గుంపులు గుంపులుగా లేడులు గుంపులు గుంపులుగా అక్కడ చక్కగా ఉన్నాయి. అందుకే ఆ చిత్రమైన వనాన్ని చూశాడు హనుమంతుడు. మార్గమానో వరారోహాం రాజపుత్రీ మనిందితాం సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః. సర్వ శుభలక్షణాలు సంపన్నంగా ఉన్న సకల సౌందర్య రాశీభూతంగా ఉన్న ఆ సీతాదేవి ఆ హనుమంతుడు ఆవిడ్ని వెతుకుతూ అంటే ఇక్కడ ఇంత ఆహ్లాదకరంగా ఉండి మాయా మోహాలకి లోబడేలాగా మనకు కావాల్సినవి అన్నీ అంత అందుబాటులో ఉన్నప్పుడు బాగా కష్టపడి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి ఇవి అనుభవించాలన్నట్టుగానే సాధారణంగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూశాడు కానీ ఆ సీతమ్మ దేవి ఒక్క దర్శనం కోసం ఆవిడ జాడ కనుక్కోవాలన్న ఈ తపన తప్పితే ఇంకా ఏమీ లేదక్కడ హనుమంతుడికి. उत्पद्विध्वजगणैः पक्षे साला समाहताः అనేకవర్ణా వివిధా ముమూచుః పుష్పవృష్టయః. ఇలా పైకి ఎగురుతూ పక్షులతో ఉన్న కారణంగా అక్కడ వృక్షాలన్నీ కూడా ఇన్ని రకాల పూలతో ఈయన ఒక్కసారిగా ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఎలా అయితే పక్షులు వెళ్తున్న కారణంగా ఆ తాకిడికి ఆ రెక్కలు ఇన్ని గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఇంతగా విరబూసిన పూలతో ఉన్న కారణంగా అవి అలా కిందకి రాలుతున్నాయి. ఎప్పుడైతే వర్షం పడినప్పుడు ఎలా అయితే పడతాయో అలాగా ఆ పువ్వులు గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా పడతాయో ఈ పక్షుల యొక్క రెక్కల తాకిడికి కూడా ఆ వృక్షాల నుంచి ఆ పువ్వులన్నీ కూడా అలా వర్షంలా పడుతున్నాయి. పుష్పవాకీర్ణ శుశుభే హనుమాన్ మారుతాత్మజః అశోకవనికా మధ్యే యథా పుష్పమయోగిరిః. వాయుసూతుడైన హనుమంతుడు ఆ పువ్వులన్నిటినీ కూడా అలా జాలువారుతుంటే ఆ పుష్పరాశిలో ఇతను వెళ్తున్నాడు ఆ పుష్పాలు పడుతున్నాయి. అందుకని అందులో మునిగిపోయాడు. పుష్పాలు ఒక పర్వతంలా కనిపిస్తున్నాడు హనుమంతుడు. దిశ సర్వాః ప్రధావంతం వృక్షషండగతం కపీం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. హనుమంతుడు ఆ మహావృక్షాలు పైకి చేరి అన్ని వైపులకి కూడా గంతులేస్తూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ చూస్తున్న ప్రాణులన్నీ కూడా అతడు వసంతుడేమో అని అనుకుంటున్నారు. వృక్షేభ్యః పతితేః పుష్పేః అవకీర్ణ పృథగ్విద్యేః రరాజా వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. ఆ చెట్ల నుంచి ఎప్పుడైతే ఈ పువ్వులన్నీ రాలిపోతూ ఉన్నాయో ఇక్కడ ఇంతలాగా అలంకరించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎలా అయితే స్త్రీలు పువ్వులను చక్కగా ఒంటంతా కూడా ఎలా అయితే అన్ని అలంకరించుకుని ఉంటారో ఈ పువ్వులన్నీ నిండిపోయిన హనుమంతుడు కూడా అలా కనిపిస్తూ ఉన్నాడు అలంకారం చేసుకున్నట్టుగా. तरस्विनाते तरवः तारसाभिप्रकम्पिताः కుసుమాని విచిత్రాని ససృజుః కపినా తదా. మహాబలశాలి అయిన హనుమంతుడు తన బలం కొద్దీ అక్కడున్న చెట్లని అటు ఇటు కదల్పగా వాటి నుంచి కూడా చక్కగా ఆ పువ్వులు పళ్ళ చెట్లు అయితే పళ్ళు అన్నీ కూడా రాలిపోతున్నాయి. నిర్ధూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫలాద్రుమాః నిక్షిప్త వస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాః. హనుమంతుడి చేత అలా తాకబడి కదల్పబడి ఉన్న చెట్లన్నీ కూడా ఆకులు పువ్వులు పళ్ళు అన్నీ కూడా పూర్తిగా రాలిపోయాయి. ఇప్పుడు బోసిగా ఉన్నట్టుగా అయిపోయాయి. ఎలా అయితే జూదాలు ఆడేటప్పుడు ముందు డబ్బులతో ఆడతాం, తర్వాత డబ్బులు అయిపోయాక ఆభరణాలు పెట్టి ఆడతారు. అవి అయిపోయిన తర్వాత బట్టలు కూడా అంటే జూదం మీద ఇంకా మక్కువ తీరకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నా పెట్టి ఆడుతూ ఎలా అయితే ఇంకా అన్ని వివస్త్రులైనట్టుగా ఉంటారు. అలాగే ఈ చెట్లు హనుమంతుడు యొక్క తాకిడికి పువ్వులు రాలిపోయి ఆకులు రాలిపోయి పళ్ళు రాలిపోయి అలా కనిపిస్తూ ఉన్నాయి. హనుమత వీగవత కంపితాస్తే నఘుత్తమాః పుష్పపర్ణ ఫలాన్యాషు ముమూచుః పుష్పశాలినః. మహాశక్తిశాలి అయిన వాయుసూతుడైన హనుమంతుడు అలాగ పళ్ళు పుష్పాలతో నిండిపోయిన చెట్లని పూర్తిగా కదిలిచేశాడు. అవి వెంటనే అవన్నీ కూడా పడిపోవటం చేత అవన్నీ కూడా వివస్త్రాలుగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. విహంగ సంగీర్ వానాస్తి స్కందమాత్రాశ్రయాద్రుమాః బభూవురఘామా సర్వే మారుతేనేవ నిర్ధుతాః. ఇలా అన్ని రాలిపోయి ఉన్న తర్వాత అక్కడ చెట్లన్నీ కూడా పెనుగులాట అంటే బాగా ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఎలా అయితే చెట్లు పడిపోతాయి, ఆకులు పళ్ళు పూలు అన్ని రాలిపోతూ ఉంటాయి. అలాగా దానికి లోబడినట్టుగా ఇలాగ ఏమీ లేకుండా అయిపోయాయి. నిర్ధూతకేసి యువతి
యథా మృదిత వర్ణక నిష్పీత శుభదంతుష్టి నఖేర్దంతేశ్చ వీక్షిత. హనుమంతుడు ఒక్క తోక చేత, చేతుల చేత, పాదాల చేత మర్దింపబడి అవన్నీ వృక్షాలు కూడా భగ్నమైపోయాయి. తథా లాంగూల హస్తేశ్చ చరణాభ్యాం చ మర్దిత బభూవ శోకవనిక ప్రభగ్న వరపాదప. ఇలా ఎలా అయితే ఇప్పుడు బాగా ఒకళ్ళని మనం అన్ని రకాలుగా పీడించి పీడించి వదిలితే ఎలా ఉంటారు అలా కనిపిస్తున్నాయి ఇవన్నీ. మహాలతానాం ధామాని వ్యధమత్తరసా కపిః యదా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. వర్షాకాలంలో పెనుగాలికి ఎలా అయితే వింధ్య పర్వతాల పైన ఉన్న మేఘాల యొక్క పంక్తులన్నీ కూడా అన్నిటినీ చెదరగొట్టేస్తే ఎలా ఉంటుందో అలాగా హనుమంతుడు తన బలం చేత ఆ లతలతో నిండిపోయిన ఆ చెట్లని వాటిలన్నిటినీ కూడా భేదించినట్టుగా చేశాడు. సతత్ర మణిభూమిశ్చ రాజతేశ్చ మనోరమాః తదా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపిః. ఆ హనుమంతుడు అటు ఇటు సంచరిస్తూ మణులు పొదగబడి ఉన్న చాలా అందంగా ఉన్న అక్కడ వేదికలన్నిటినీ కూడా చూశాడు. వాపిశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణ మహార్హేర్మణి సోపానేః ఉపపన్నాత్ తత్తస్తదః. ఎన్నో రకాల ఆకారాలు కలిగి స్వచ్ఛంగా మధురమైన నీటితో నిండిపోయిన వాటిని, శ్రేష్టమైన మనులు, ఈ సోపానాలన్నీ కూడా ఏవైతే మెట్లు ఎక్కడానికి దిగటానికి అన్నట్టుగా దిగుడు బావిల్లోకి ఇవన్నీ ఉన్నాయో అవన్నీ చూశాడు హనుమంతుడు. ముక్త ప్రవాల సీకతాః స్ఫటికాంతర కుట్టిమాః కాంచనే స్తరుభిశ్చిత్రైః తీరజైరుపశోభితాః పుల్ల పద్మోత్పలవనాః చక్రవాకోపకూజితాః నిత్యూహరూతా సంఘుష్టా హంససారాసనాధితాః. ఆ దిగుడు బావులు, అడుగు బావులు ఎలా అయితే చిన్న చిన్నగా ఈ మొక్కలకి అన్నిటికీ అవన్నీ కూడా చక్కని స్ఫటికాలతో చక్కగా నిర్మించి ఉన్నాయి. వాటిపైన మళ్ళా ఇసుకకి బదులుగా ఈ ముత్యాలు, పగడాలు అన్నీ కూడా చేర్చబడి ఉన్నాయి. అందుకే వాటి తీరాల్లో కూడా బంగారంతో చేసినట్టుగా సంపెంగలు, పొన్నగులు మొదలైన అద్భుతమైన వృక్షాలు శోభాయమానంగా ఉన్నాయి. ఆ సరస్సుల్లో కూడా చాలా బాగా వికసించినటువంటి కలువలతో ఉన్నాయి. దీర్ఘాభిర్ధూమ్రయుక్తాభిః సరీధీభిశ్చ సమంతతః అమృతోపామతోయభిః శివాభిరూప సంస్కృతాః లతాశతేరవతతాః సంతాన కుసుమావృతాః నానాగుల్మవృతగణాః కరవీర కృతాంతరాః. అలాగే పక్షులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కోయిళ్ళు కూసేవి, హంసలొక్క నాదాలు, బెగ్గురు పక్షుల ధ్వనులు అన్నీ కూడా చక్కగా అక్కడ వినసొంపుగా అనిపిస్తున్నాయి. ఆ దిగుడు బావుల దగ్గర చిన్న చిన్న కాల్వలు ఉన్నాయి. ఆ కాల్వలకి మళ్ళీ దగ్గరలో ఎత్తైన వృక్షాలు ఉన్నాయి. వాటి అందు కూడా చక్కగా ఈ అమృతంతో సమానమైనటువంటి నీరు అక్కడ ఉన్నది. అలాగే మంగళకరంగా అన్నీ కూడా చక్కగా అలంకరించి ఉన్నాయి. ఆ బావుల చుట్టూ కూడా లెక్కకు పెట్టలేని లతలతో, కల్పవృక్షాలతో, పూలతో ఉన్నట్టుగా ఎన్నో రకాల పొదలతో, గన్నేరు చెట్లతో వ్యాపించి ఉన్నాయి అంతా కూడా. తతో అంబూదర సంకాసం ప్రబుద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటేశ్చ సర్వతః పరివారితం శిలాగృహేరవతతం నానావృక్షే సమావృతం దదర్శ హరిషాధూను రమ్యం జగతి పర్వతం. తర్వాత హనుమంతుడు మేఘాల్ని తాకుతూ ఎత్తుగా ఉన్న శిఖరాల్ని, పర్వతాల్ని చూశాడు. ఆ పర్వతాల్లో మళ్ళీ ఎన్నో రకాల గుహలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల చెట్లతో శోభాయంగా ఉన్న ఆ పర్వతాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. దదర్శా చ నఘాత్ తస్మాత్ నదీం నిపతితాం కపిః అంకాదివా సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం. ఇట్లా ఆ పర్వతాల్ని చూసిన తర్వాత మళ్ళీ కొండల నుంచి కిందకి జలవారుతున్న ఆ నీటిని ప్రవాహాన్ని చూసి ఆ హనుమంతుడు అవన్నీ దర్శించాడు. అక్కడ ఎలా అయితే చక్కగా ఒకళ్ళకి
వెళ్తే ఇంకా మనస్సుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలాగా, ఎలా అయితే ప్రియులు ఎక్కడైతే చేరి ఆనందంగా గడపాలనుకుంటూ ఉంటారో అట్లాంటివన్నీ కూడా అక్కడ ఆహ్లాదకరంగా ఉన్నాయి. జలే నిపతితాగ్నేశ్చ పాదపేరూపశోభితాం వార్యమానామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః. ఆ ప్రవాహాలు అక్కడ అంతలాగా బంధువుల్లాగా ప్రవహిస్తుంటే దాన్ని మళ్ళీ ఆ నీటిని ఆపటానికి అన్నట్టుగా ఉన్న ఆ చెట్లన్నీ కూడా ఆ తాకిడికి మళ్ళీ వంగిపోయి ఆ ప్రవాహానికి అడ్డుపడుతున్నట్టుగా చాలా అందంగా అనిపిస్తున్నాయి. అలాగే స్నేహితులందరూ కూడా ఏదో నచ్చజెప్పుతున్నట్టుగా మళ్ళీ వాళ్ళందరూ స్నేహితులతో కలిసి చక్కగా అక్కడ ఆనందంగా సమయాన్ని గడపటానికి అందరూ ఒక దగ్గరే చేరుతున్నట్టుగా ఉన్నది. పునరావృత్త తూయాం చ దదర్శ సా మహాకపిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఇలా తనకి నచ్చిన వాళ్ళ చెంతకి చేరితే ఎలా అయితే ఉంటుందో అలా అక్కడ కాంతిమయంగా అక్కడ అన్నీ కూడా ఆ నీరేదైతే ప్రవహించి మళ్ళీ పాయలుగా విభాగాలుగా అవుతూ మళ్ళీ అది దాని పర్వతానికి అభిముఖంగా ప్రవహిస్తూ ఉంది. ఆ నదినంతా కూడా చూస్తున్నాడు హనుమంతుడు. తస్యాధురాత్ సపద్మిన్యు నానా ద్విజగణాయుతాః దదర్శ హరిషార్దూలు హనుమాన్ మారుతాత్మజః. హరిప్రవరుడైన ఆ వాయునందుడైన హనుమంతుడు ఆ పర్వతానికి దగ్గరలో ఎన్నో రకాల పక్షులు కూడా గుంపులు గుంపులుగా ఉండి అక్కడ పద్మాలతో నిండిపోయిన సరస్సులన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తున్నాడు. కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం శీతేన వారిన మణిప్రవర సోపాన ముక్తాసికత శోభితాం. కొన్ని కృత్రిమంగా చేసి ఉన్నవి, కొన్ని సహజంగా ఉన్నట్టుగా ఇన్ని రకాలుగా శోభామయంగా ఉన్నది. అందుకే అక్కడ ఆ నీటితో నిండిపోయిన ఆ సరస్సుని హనుమంతుడు చూశాడు. అక్కడ కూడా మళ్ళీ మణులతో అన్ని రకాలుగా కూడా ఇక్కడ అలంకరించబడి చాలా శోభాయమానంగా ఉన్నది. వివిధే మృగ సంగీశ్చ విచిత్రాం చిత్రకాననాం ప్రసాదే సమాహద్భిశ్చ నిర్మితేర్ విశ్వకర్మణ. ఇక్కడ విశ్వకర్మ చేత నిర్మించబడి ఉన్నది. అందుకని అక్కడ దానికి దగ్గరలో ఎన్నో రకాల మృగాలు కూడా సమూహాలతో కూడి ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కల్పించేలాగా చిత్ర విచిత్రంగా ఉన్నది ఆ వనమంతా కూడా. ఈ మహాప్రసాదాలు ఏవైతే విశ్వకర్మ నిర్మించాడో అవి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఒకటి చేసే ఇంకోటి సరిగ్గా చేయకపోతే మళ్ళీ వ్యత్యాసం తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా అంత ఆహ్లాదకరంగానే ఉన్నది. కాననేహ కృత్రిమేశ్చాపి సర్వతః సమలంకృతాం ఏకేచిత్ పాదపాస్తత్ర పుష్పాపగ ఫలోపగాః సచత్రా సవితద్రికాః సర్వే సవర్ణవేదికాః లతాపత్రార్నైర్బహూభిః పర్ణైశ్చ బహుభిర్వృత్తాం. చిత్ర విచిత్రంగా కనిపిస్తున్న ఆ వనంలో అన్ని వైపుల్యందు కూడా చక్కగా అలంకరించి ఉండదు. ఒక పక్క వదిలేసి ఇంకో పక్క చేశారన్నట్టు కాకుండా ఎక్కడ చూసినా అలంకారాలతో ఉన్నది. అక్కడ చెట్లన్నీ కూడా ఆ పుష్పాలతో నిండిపోయి ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలుగా బంగారు వేదికలు కూడా అక్కడంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాంచనీం శిశుపామేకాం దదర్శ హరియుతపః వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః. హనుమంతుడు అక్కడ శింశుపా వృక్షాన్ని చూశాడు. దాని చుట్టూ కూడా దట్టంగా ఆకులతో లతలతో అల్లుకుపోయి ఉండి పైగా బంగారంతో చేసిన ఒక వేదిక అక్కడ ఉండటం అంతా కూడా చూశాడు. సోపశ్చాత్ భూమి భాగాశ్చ నగ ప్రసవణాని చ సువర్ణ వృక్షాన్ పరాంధదర్శ సికి సన్నిభాన్. అక్కడ ఎన్నో రకాల ప్రదేశాలు, కొండలు, సెలయేర్లు, అగ్నికాంతులతో అంతా ఉన్న బంగారు వన్నెలతో ఉన్న చెట్లనంతా కూడా హనుమంతుడు దర్శించాడు. తేషాం ద్రుమానాం ప్రభయా మేరూరివ దివాకరః అమన్యత తదా వీరః కాంచనో అస్మితి వానరః. మేరు పర్వతం ఎలా అయితే బంగారు కాంతులతో ప్రకాశిస్తూ సూర్యుడిలాగా అనిపిస్తుంది అంటారో అలాగే బంగారు వెన్నెలతో ఉన్న ఆ చెట్లొక్క కాంతుల మధ్య అజమానంగా ఉన్న హనుమంతుడు ఆ బంగారు దేహం గలవాడిలాగా కనిపిస్తున్నాడు. తాం కాంచనేస్తే తరుజ్ఞేహ మారుతేన చ వీజితాం కింకిణీశత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమతు. ఆ శింశుపా వృక్షం చుట్టూ కూడా బంగారంతో చేసి ఉన్నది.
అక్కడ వేదికను చూసి ఆ శింశుప్రా వృక్షానికి పైగా దానికి చిరుగంటలు కూడా అమర్చబడి ఉన్నది. గాలి తాకిడికి ఆ గంటల నుంచి శబ్దం వస్తుంది. అందుకే విరామం లేకుండా ధ్వని అన్నది వస్తూనే ఉన్నది. ఆ దృశ్యాలన్నిటిని కూడా హనుమంతుడు చూశాడు. సా పుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకుర పన్నవాం తామారుహ్య మహాబాహు శింశుపాం పర్ణ సంవృతాం. ఆ శింశుపా వృక్షం ఒక్క కొమ్మలపై పుష్పాలు విరబూసి ఉన్నాయి. అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో చాలా అందంగా ఉంది. దట్టమైన ఆకులతో అలరారుతున్న ఆ శింశుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు మళ్ళీ ఇలా అనుకుంటున్నాడు. ఇతో ద్రక్ష్యామి వైదేహి రామదర్శన లాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్థం సంపతంతిం యదృచ్ఛయా. దుఃఖార్తి అయి రాముడొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ అటు ఇటు సంచరించే ఆ సీతాదేవి దైవవశమున ఇక్కడికి వస్తే ఆమెను నేను చూడొచ్చు అనుకున్నాడు. అశోకవనికా చేయం దృఢం రమ్య దురాత్మనః చంపకేశ్చందనేశ్చాపి వకులేశ్చ విభూషిత. దుర్మార్గుడైన రావణాసుడు ఈ అశోకవనంలో సంపంగ చెట్లతో అలాగే చందన అటువంటి చెట్లతో చక్కగా నింపి ఉంచాడు. ఇది వర్ణనాతీత, అంటే అంత అందంగా ఉన్నది. వాడు దుష్టాత్ముడే కానీ ఇక్కడ చేసినన్ని కూడా అంత చక్కగా అమర్చుకుని ఉంచుకున్నాడు అని. ఇయంచ నలినీ రమ్య ద్విజసంగా నిషీవిత ఇమాంస రామ మహిషి నూనమేష్యతి జానకి. పక్షి గణములతో సేవించబడుతున్న ఈ పద్మ సరస్సులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. అందుకే శ్రీరాముడు యొక్క భార్య అయిన సీతాదేవి ఆ భర్త ఎడబాటు కలిగిన కారణంగా, ఆ బాధలో ఉన్న కారణంగా కాస్త ఉపశమనం కావాలని ఈ చల్లని ప్రదేశంలోనే చక్కగా వచ్చి ఉంటుందేమో ఆ బాధని మర్చిపోవటానికి అని. సా రామ రామ మహిషి రాఘవస్య ప్రియా సతి వన సంచార కుశల ధ్రువామిష్యతి జానకి. సీతాదేవి శ్రీరాముడికి ప్రాణప్రియమైనది. ఆమె ఈ వన సంచారం దక్షురాలయ్యి సాధ్వి అయిన ఆ సీత ఇక్కడికే వచ్చేటట్టుగా అయితే బాగుండు అని. అథవా మృగశాభాక్షి వనస్యాస్య విచక్షణ వనమిష్యతి సారీహ రామచింతాను కర్షిత. అందమైన కళ్ళు కలిగినది, శ్రీరాముడి యొక్క నిత్య ధ్యాసలో ఉండేది, పైగా ఇప్పుడు ఆయన ఎడబాటిలో కృషించిపోయి ఉన్నది. ఈ వన విషయాలు బాగా తెలిసినది. పూజ్యురాలైన ఆ సీతాదేవి ఈ వనమందు సంచరిస్తూ ఈ ప్రదేశానికి తప్పకుండా రాగలదు అని. రామశోకాభి సంతప్త సాదేవి వామలోచన వనవాసే రతా నిత్యం యష్యతే వనచారిణి. శ్రీరాముడి కోసం పరితపిస్తూ ఉన్నది. 14 సంవత్సరాల పాటు నిత్యము వనవాసంలోనే నియమాన్ని పాటిస్తూ ఉన్నదైన ఆ సీతాదేవి ఇక్కడికి తప్పకుండా రాగలదు అని. వనేచరానాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయిత భార్య జనకస్య సుతా సతి. జనకుడొక్క కూతురు, శ్రీరాముడొక్క ప్రియమైన భార్య అయిన సీతా సాధ్వి ఎప్పుడూ కూడా వనాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఎంతగానో ఆదర అభిమానాలు అందరి పట్ల కూడా చూపిస్తూ ఉంటుంది. సంధ్యాకాల మనశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజనాం సంధ్యార్దే బలవర్ణిని. శ్రేష్టమైన దేహం కలిగి ఉన్నది, పైగా అక్షయమైన యవ్వనంతో సంపన్నంగా ఉన్నది. ప్రాతఃసంధ్య కాలాలు గమనించుకుని, ఎందుకంటే వనవాస కాలంలో నదీ తీరాలలో నిత్య స్నాన ధ్యానాదుల్లో ఎప్పుడు ఆచరణలో ఉండేవాళ్ళు, అందుకుని తప్పకుండా ఈ ప్రదేశానికి వస్తుంది అని. తస్యాచాప్యానురూపేయం అశోక వనికా శుభా శుభాయ పార్థివేంద్రస్య పత్నిం రామస్య సమ్మతాం. రాజుల్లో శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు ఇక ప్రాణతుల్యంగా చూసుకునే ఆ సీతాదేవి కూడా సకల శుభలక్షణాలతో సంపన్నంగా ఉంటుంది. మంగళప్రదమై ఆవిడ ఈ అశోకవనంలో ఇక్కడ ఎన్నో రకాల అన్నీ కూడా వివిధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడే చేర ఉంటుంది అని. యది జీవతి సాదేవి తారాదీపనిభానిన ఆగమిష్యతి సావశ్యం ఇమాం శివజలాం నదీం. ఏవం తో మత్వా హనుమాన్ మహాత్మా ప్రతిక్షణమనో మనుజేంద్ర పత్ని ఆవేక్షమానశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణగని నిలీనః.
చంద్రబింబం లాంటి మోము కలిగి ఉన్నది సుకుమారి అనే ఆ దేవి నిజంగా బతికే ఉంటే పవిత్ర జలము ఉన్న ఈ ప్రదేశంలో ఈ నది దగ్గరికి తప్పకుండా తను రాగలదు అని. మహాత్ముడైన హనుమంతుడు ఇలా ఆలోచించుకుంటూ శ్రీరాముడొక్క భార్యని దర్శించుకోవాలని నిరీక్షిస్తూ ఉన్నాడు. బాగా పుష్పించి ఉన్న దట్టమైన ఆకుల మధ్య దాగిన వాడే అన్ని వైపులా కూడా పరికించి పరికించి చూస్తున్నాడు సీతాదేవి కోసం. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 14 సర్గా సంపూర్ణం.